హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్స్ నుంచి 13th ప్రాబ్లమ్ అండ్ 14th ప్రాబ్లమ్ చూద్దామండి. ఈ వీడియో 13th 14th అయిపోతే నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 or 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాము. స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి 13th ప్రాబ్లం. అంతకు ముందు ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసాం మనం 12th వరకు. చూద్దామనండి. Kunal of Calcutta consigned goods costing 45,000 to Querishi of Meerut. ఓకే, ఇక్కడ కునాల్ కన్సైనర్ అయితే Querishi consignee. The invoice price was made as to show a profit of 33 1/3% on cost. అంటే 1/3 అండి, సింపుల్ గా 1/3. Kunal paid 300 rupees as carriage and 1200 rupees అంటే మొత్తం 1500 as freight and insurance. Goods costing 5000 rupees were destroyed while in transit. కాస్టింగ్ అన్నారండి, అంటే ఇన్వాయిస్ ప్రైస్ కలపలేదు, మనం కలిపి వాల్యూ చేయాలి. అండ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ ద ఫుల్ క్లెయిమ్. ఇన్ మీరట్, Querishi paid 40 rupees as carriage and 600 rupees as a, ఇది 40 కాదండి, ఇది మిస్టేక్, 240 రూపీస్ 240 రూపీస్ క్యారేజ్ అనమాట. ఎవరి అంటే కన్సైనీస్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అండి 240 కూడా. 600 రూపీస్ యాజ్ గోడౌన్ అంటే ఆల్రెడీ గోడౌన్ తర్వాత రీచ్ అయిన తర్వాత పెట్టేటటువంటి ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్సోల్డ్ స్టాక్ లో మనం యాడ్ చేయము, ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకో. 2/3 ఆఫ్ ది గూడ్స్ రిసీవ్డ్ బై Querishi వర్ సోల్డ్ బై హిమ్. మొత్తం మీద 2/3 అంటే ఏంటంటే ఆయన రిసీవ్ చేసుకున్న గూడ్స్ లో 2/3 అంటే ఈ డ్యామేజ్ గూడ్స్ పోయి. Querishi సెంట్ ఏ చెక్ టు పి for the sale proceeds after deducting the expenses incurred by him and the commission due to him. Ordinary 5% and declaratory 22.5% and 2.5%. Okay. Show the consignment to Meerut account and Q's account in Kunal's ledger. అంటే బుక్స్ ఆఫ్ కునాల్ కన్సైనర్ బుక్స్ లో మనల్ని కన్సైన్మెంట్ అకౌంట్ అలాగే ఎప్పటిలాగానే మనం కన్సైనీ అకౌంట్ అడుగుతున్నానండి. నేను ఏం చెప్తానంటే ఈ సమ్ లో మనకి ఎంతవరకు కావాలో ఇన్ఫర్మేషన్ అంతవరకే ఇస్తాను నేను. ఇక మిగిలిన అకౌంట్ మనకు తెలిసిందే కదా. అంటే మీకు ఏమేం కావాలి ఇక్కడ, ఈ 45,000 గూడ్స్ ని మనం కాస్ట్ ప్లస్ 1/3 కి రాస్తే ఎంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్, డిస్ట్రాయ్ అయిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సిట్ లో వీటిని ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర రాసుకుంటాము. దీని మీద మనం ఎక్స్పెన్సెస్, ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వీటి యొక్క వాల్యుయేషన్ ఏంటి, తర్వాత లోడింగ్ ఎంత ఉంటుంది అనేది, తర్వాత అన్సోల్డ్ స్టాక్. ఎందుకు అంటే 2/3 అమ్మాడు కాబట్టి అన్సోల్డ్ స్టాక్ ఉంది, అలాగే అన్సోల్డ్ స్టాక్ లో లోడింగ్ ఉంటుంది. ఈ పాయింట్స్ తెలుసుకుంటే మనం అకౌంట్ లోకి వెళ్ళిపోవచ్చు. అకౌంట్ ఎప్పుడు చేసేటట్టే కామన్ గా అవే పాయింట్స్ వస్తాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. సో మనం ఫస్ట్ ఏం కనుక్కుందామంటే గూడ్స్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ ఎన్ని చూద్దాం. మొత్తం 45,000 కదా. 45,000 అయితే మనం యాడ్ చేయాలి కదండి, ఇక్కడ రాసేద్దాం. 1/3 యాడ్ చేసి 15,000. సో మనకి 45,000 ప్లస్ 15,000 వచ్చేటప్పటికి మొత్తం 60,000 రూపీస్. ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్ నీకు తెలిసింది. ఓకేనా, ఇక్కడ రాద్దాం. అసలు ఏమేం కనుక్కోబోతున్నాము అంటే గూడ్స్ సెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత, రైట్. రెండోది గూడ్స్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్, ఓకేనా, ఎంత, ఇవి ఎంత, రైట్. తర్వాత థర్డ్ వన్ అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. గూడ్స్ డ్యామేజ్ ఇన్ ట్రాన్సిట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇక్కడ రాసేసుకోండి, 60,000 రూపీస్ అనేసి మనం కనుక్కున్నాం ఆల్రెడీ. వీటితో పాటు ఇంకొక 2 క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి దానిలో కూడా లోడింగ్, తర్వాత దీంట్లో లోడింగ్ ఎంత తెలీదుగా రాయాలిగా. లోడింగ్ ఎంత అండి, 15,000. మీకు అర్థం కావడానికి ఇదంతా, అంతేగాని ఇదంతా రాయమని కాదు మిమ్మల్ని. క్లియరా, ప్రతి దాంట్లో లోడింగ్ కూడా కనుక్కున్నాము. అలాగే మనం ప్రతి దాన్ని చూద్దాం. ఫస్ట్ది అయిపోయిందండి, నేను ఏదైతే చెప్పానో ఇది అయిపోయింది. రెండోది, సెకండ్ వన్ హెడ్డింగ్ పెడదాం.
క్యాలిక్యులేషన్ ఆఫ్ గూడ్స్ గూడ్స్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ కి కనుక్కోబోతున్నాం మనం. దీంతో పాటుగా మనకి ఏంటి ఆటోమేటిక్ ఇంకోటి కూడా ఏమొచ్చేస్తుందండి, మూడోది కూడా కామా పెడదాము, ఇంకొకటి ఎండ్ అని పెట్టేసి రాద్దాం. ఇంకోటి ఏంటంటే క్యాలిక్యులేషన్ అంటే ఒకే స్టేట్మెంట్ లో చెప్పేస్తా, ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఈ రెండు మనం కనుక్కోబోతాం. ఇది హెడ్డింగ్, రైట్ తీసుకోండి. మీకు లైన్ గా మనకి రాద్దాం. టోటల్ గూడ్స్ సెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఆల్రెడీ నువ్వు ఫైండ్ అవుట్ చేసావు పైన 60,000, రైట్? లెస్ దీంట్లో నుంచి గూడ్స్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్ ఎట్ ఐపి కనుక్కోబోతున్నాం కదా. ఏంటండి మనకి మొత్తం 5,000 ప్లస్ 1/3 ఆఫ్ 5,000 ఎంత వస్తే అంత. సో రాసు చూసుకోండి, 6,667 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి, తీసుకుందాం క్యాల్సిలేటర్. 5,000 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1666. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 6,667 రూపాయలు వచ్చిందండి. ఓకేనా? అంటే ఎంత యాడ్ చేసావు నువ్వు, కావాలంటే ఇక్కడ రాసుకో. ఇంకో స్టెప్ జరుగుదామా కానీ మనకి అన్ని ఒక స్టేట్మెంట్ లో తీసుకురావాలని చూస్తున్నా. 5,000 ప్లస్ 1/3 ఆఫ్ 5,000. ఓకేనా? సో అప్పుడు 5,000 ప్లస్ 166 1,667. ఓకేనండి? ఇది కొంచెం కింద రాసుకుందాం దీన్ని. 6,666, రైట్? లెస్ చేసుకో దీన్ని. లెస్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 60,000 మైనస్ 667 ఈజ్ ఈక్వల్ టు 53,333 అండి. ఇది ఎవరు అంటే రిసీవ్డ్ బై కన్జైనీ. రిసీవ్డ్ బై కన్జైనీ. వరిషీలో ఏదో ఉంది కదండి, ఆయన బై కన్జైనీ. క్లియరా ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మధ్యలో ఆగుదామా? ఆగొద్దు. మనం దీనికి సంబంధించి మనం ఏం కనుక్కోవాలి యాక్చువల్ గా? ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, తర్వాత చేద్దాం. అన్సోల్డ్ స్టాక్ కూడా తీద్దాం. మైనస్ ఎన్ని గూడ్స్ అమ్మారు చూసుకోండి ఒకసారి. 2/3 గూడ్స్ ఆర్ సోల్డ్ అంట. 2/3 వంతు అమ్మేశారు. కాబట్టి 2/3 గూడ్స్ ఆర్ సోల్డ్ అన్నారు కదండి, అవి ఎంత చూసుకో. దేని మీద అంటే అప్పుడు మనం 53,333 దీని మీద ఇంటూ 2/3. 5333 ఇంటూ 2/3 అంటే మీకు ఎంత వచ్చిందంటే 35,555 సేల్స్ అన్నమాట. ఇది లెస్ చేసుకో. మైనస్ 35,555 ఇది ఈక్వల్ టు ఇది మిగిలింది 17,778 మనకి అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఓకేనండి? ఇది వచ్చింది మీకు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వాల్యూ చేయాలి. ఏమేం చేయాలి? ఒకటేమో డ్యామేజ్డ్ గూడ్స్. మీరు అనొచ్చు తెలిసింది కదా మేడం 6,667 అని. కాదు, దీనికి ప్రపోర్షనట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. ఎవరి దగ్గర ఉన్నప్పుడు అయినాయి అంటే కన్జైనర్ దగ్గర. సో కన్జైనర్ ప్రపోర్షనట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసిన తర్వాతే వస్తాయి. ఇప్పుడు మనం లైన్ గా రాస్తున్నాం, రైట్? గూడ్స్ డ్యామేజ్
ఇన్ ట్రాన్సిట్ ఏంటండి 6,667. ఇప్పుడు దీనికి మనం ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయబోతున్నాం. యాడ్ కన్జైనర్ ఇవి మాత్రమే ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అండి. అవి ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి 300 ప్లస్ 1200 మొత్తం 1500 రూపాయలు. ఎంత మీద ఖర్చు పెట్టినవి అవి? మొత్తం గూడ్స్ రాస్తున్నాం కదా ఇందాక నుంచి, టోటల్ 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 గూడ్స్ అని. టోటల్ గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరే మనం చూస్తున్నాం. సో 60,000 మీద పెట్టినటువంటి ఖర్చులు. మనకి కావలసింది మిగిలిన ఈ గూడ్స్ లాస్ అయిన దానికి కావాలి. సో 6,667 డివైడెడ్ బై టోటల్ గూడ్స్ 60,000 ఇంటూ 1,500 ఎక్స్పెన్సెస్. ప్రపోర్షనేట్ ఇలా తీసుకోవచ్చండి. కావాలంటే రాసుకుందామా? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అండి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, రైట్? 6,667 by 60,000 into 1,500 is equal to 167 రూపీస్ వచ్చింది. 167 వచ్చిందండి. దీన్ని యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి అంటే, మీకు అన్సోల్డ్ స్టాక్ కాదు, గూడ్స్ డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్. యాడ్ చేస్తారా? 6833 వచ్చిందండి. 6833 ఆర్ 6844. 68 పాయింట్ కాబట్టి 33 పాయింట్ కాబట్టి 34 గా కూడా వేయొచ్చు. 66,834 రూపాయలు వచ్చిందండి. 6,834 రూపాయలు వచ్చినాయి. దాని పాయింట్ అడ్జస్ట్ చేస్తే 34 అయింది, లేదంటే 33. ఒకదానికి ఆన్సర్ వచ్చేసింది కదా, ఇక్కడ రాసేద్దామా? ఇదిగోండి ఇక్కడ పైన రాసుకున్నాం కదా, 6,834 వచ్చేసింది. లోడింగ్ ఎంత అనేది అసలు తర్వాత చూద్దాంలేండి మనం. ఇప్పుడు మాట్లాడొద్దు దాని గురించి. లోడింగ్ అసలు ఇక్కడ రాసేసుకున్నాం కదా మనం. ఇదిగోండి 1,667 అనేసి 1,667 రూపాయలు లోడింగ్. 1,667 రూపాయలు లోడింగ్ కూడా వచ్చేసింది మనకి. తర్వాత పాయింట్ అన్సోల్డ్ స్టాక్ తెయ్యి. ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ఎంత అండి? అన్సోల్డ్ స్టాక్ ఇక్కడ ఉంది కదా మన దగ్గర. ఇదిగోండి 17,778. ఇంకా ఎక్స్పెన్సెస్ యాడ్ చేయలేదు. యాడ్ చేస్తే కన్సైన్మెంట్ స్టాక్ అవుతుంది అనమాట చక్కగా. ఓకే, ఇప్పుడు రాసుకోండి. యాడ్ యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎవరిదండి? ఫస్ట్ కన్సైనర్, రైట్? ఎలా రాస్తాము? మిగిలిన సరుకుకి కావాలి నాకు 17,778 మీద పెట్టిన ఖర్చుని మొత్తం ఖర్చు ఎంతో దాని మీద రాబట్టాలి కాబట్టి 1,500 రూపీస్. ఓకే, 7,778 బై 16,000 ఇంటూ 1,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 444.4 కాబట్టి పాయింట్ అడ్జస్ట్ చేయట్లేదు, ఇంతే, రైట్? ఇంకా ఉన్నాయండి. యాడ్ కన్సైనివి కూడా ఉన్నాయి. ఓకే, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ అండి. ఓకే, ఎంత గూడ్స్ మీద కావాలి మాకు? 17,778 బై కన్సైనీ దృష్టిలో కన్సైనీ పెట్టినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిసీవ్డ్ బై కన్సైనీ. కన్సైనీ 60,000 రూపాయల గూడ్స్ ని కళ్ళతో చూడాలా, 53,333 మీనే చూశాడు. దాని మీద ఖర్చులు పెట్టాలి. ఎంత? ఇదిగోండి 240 రూపాయలు. ఇదిగోండి 240. క్యారేజే తీసుకోవాలి, అంతేగాని దారిలో ఉన్న ఖర్చులే తీసుకోవాలి. గోడౌన్ కి రీచ్ అయిన తర్వాత ఖర్చులు తీసుకోకూడదు, అంతే. ఎంతండి? 240 రూపీస్ రాద్దాం. 17,778 బై 53,333 ఇంటూ 240 రూపీస్ అంటే మిగిలిన సరుకు బై కన్సైనీ దృష్టిలో మొత్తం సరుకు 53,333. 17,778 డివైడెడ్ బై 53,333 ఇంటూ 240 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 80 అండి. 80. ఓకేనా? ఈ మూడు యాడ్ చేయండి. ప్లస్ 444 ప్లస్ 17,778 ఈజ్ ఈక్వల్ టు 18,302 రూపీస్. ఇదండి అన్సోల్డ్ స్టాకు. 18,302 రూపాయలు.
ఇక్కడెక్కడ మనం అన్ని రాసి పెట్టుకున్నాం కదా, 1 2 3 పాయింట్స్ అని రాద్దాం. 18,302 రూపాయలు. మరి లోడింగ్ ఎంత మేడం? లోడింగ్ ఏముందండి, మనకు తెలుసు 17,778 మీద కదండి లోడింగ్ చూడాలి. ఇది ఆల్రెడీ ఇన్వాయిస్ కలిపేశారు కదండి దీంట్లో, అంటే 1/3 మనకి ఆన్ కాస్ట్ 1/3. అవునా? ఆన్ కాస్ట్ 1/3. ఆన్ కాస్ట్ నుంచి మనం ఏంటి ఇన్వాయిస్ ప్రైస్ మీదకి వెళ్తున్నాం కాబట్టి, అంటే ఏంటి ఆ లోడింగ్ కూడా కలిసి ఉంది కాబట్టి, ఈ 17,778 లో లోడింగ్ కూడా కలిసి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 1/3 అలా ఏమవుతుందంటే ఆన్ కాస్ట్ నుంచి ఆన్ సేల్ వెళ్ళేటప్పటికి × 1/4 అవుతుందండి. సో 17,778 × 1/4 ఈజ్ ఈక్వల్ టు నీకు 4 4లు వస్తుంది లోడింగ్. 4 4లు 4 4లు అంతే. ఇదిగోండి అక్కడెక్కడో వేయడం నేను ఇక్కడ రాస్తున్నాను. లోడింగ్ కనుక్కున్నాం అండి ఇలా. అర్థమైందా? సరే ఇక్కడ ఎందుకులే మళ్ళా. ఇదిగోండి ఎలా వచ్చింది ఇది, × 1/4 వస్తుంది. రైట్. ఇది మనం డైరెక్ట్ గా ఎందుకు ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ వేసేసానండి నేను. ఇదిగోండి ఈ పాయింట్ ని బట్టి నేను గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్ పాయింట్ వేసాను. లేదండి మేము ఇది కూడా ఇలా చెప్పండి మేడం, 6 ఇది ఏది మనకి ఈ అమౌంట్ మీద చెప్పండి అన్నారు అనుకోండి, ఒక్క నిమిషం. 4 కదా, ఈ అమౌంట్ మీద చెప్పాం కదా, దీని ప్రకారంగా చెప్పండి అంటారేమో. దీని ప్రకారంగా అంటే నీకు ఇదిగోండి గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్ 6,667 అండి. 6,667 కదా, ఇక్కడ రాద్దాం. 6,667 × 1/4 అదే వస్తుంది. × 1/4 ఈజ్ ఈక్వల్ టు 1666.7. ఓకేనా? అది ఆన్ సేల్ ఆన్ కాస్ట్ అంటే అదనమాట. మనకి ఎంత లేకుండా ఆల్రెడీ గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్ ని మనం 5,000 రూపాయలకు డ్యామేజ్ జరిగింది కాబట్టి లోడింగ్ కలిపి రాసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా 5,000 మీద ఇదిగోండి 5,000 మీద మనం 1/3 వేసామన్నమాట. ఇందాక అర్థమైందా? 5,000 మీద 1/3 వేసేసాం కాబట్టి ఇంత వచ్చింది. లేదు 6,000 మీద చెప్పాలి, మనకి ఈ టోటల్ అమౌంట్ మీద చెప్పాలి, 6,667 మీద చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎలిమెంట్ కలిసి ఉంది కాబట్టి 1/4 వేస్తాం అన్నమాట. అది ఓకేనా? క్లియర్గా వింటే అర్థం అవుతుంది. ఈ ఇంటూలన్నీ తీసేద్దాం మీకు. ఇప్పుడు మనకి అన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయా లేదా చూడండి. మొత్తం టోటల్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 60,000. తర్వాత కావాల్సింది ఏంటి, దీంట్లో ఉన్న లోడింగ్ రాసుకోవాలి కదా మేడం గారు అంటారు మీరు. 60,000లో లోడింగ్ ఎంత అంటాను. లోడింగ్ ఎంత అంటే ఇదిగోండి ఇక్కడ ఉందిగా 15,000 రూపాయలు లోడింగ్. టోటల్ గూడ్స్ లో లోడింగ్ 15,000 రూపాయలు మనం క్రెడిట్ సైడ్ వేస్తాము. రైట్. తర్వాత గూడ్స్ ట్రాన్సిట్ లో లాస్ అయిన 6,667, దీన్ని వాల్యూ చేయాలి కదా. ఆ వాల్యూ చేసే విధానం నేను ఎక్కడ చెప్పాను మీకు, ఇక్కడ చెప్పానండి. 6,667 ఓన్లీ కన్సైనర్ ప్రపోర్షనేట్ తీసుకోవాలి. సో మనకి గూడ్స్ డ్యామేజ్డ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ బై టోటల్ గూడ్స్ 60,000. టోటల్ గూడ్స్ మీద 1,500 పెట్టారు కాబట్టి దాని ప్రపోర్షనేట్ వచ్చేటప్పటికి 167. అంటే 60,000 రూపాయల గూడ్స్ మీద పెట్టిన ఖర్చు మనకి 1,500, కానీ మాకు కావాల్సింది ఈ 6,667కి. సో 167 అండి మనకి గూడ్స్ డ్యామేజ్ వచ్చేసింది. తర్వాత అన్సోల్డ్ స్టాక్ వచ్చేటప్పటికి 17,778. ఎలా తీశారు మేడం గారు చూడండి ఒకసారి. ఇన్వాయిస్ ప్రైస్ మొత్తం సరుకు 60,000 డ్యామేజ్ అయ్యింది, కన్సైనీకి రీచ్ అయ్యింది. రైట్. దాంట్లో 2/3 అమ్మేస్తే 2/3 ఇదిగోండి 2/3 అమ్మేస్తే 35,555. ఓకే. మిగిలింది 17,778. దీనికి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ తీసుకున్నాము. అన్సోల్డ్ స్టాక్ 17,778. ఇప్పుడు ఏంటి 60,000 మీద 1,500 ఖర్చు పెట్టారు. మాకు కావాల్సింది 17,778కే. సో ఆ పోర్షన్ వచ్చేటప్పటికి 444 అయ్యిందండి. తర్వాత కన్సైనీవి కూడా నాన్ రికరింగ్ ఉన్నాయి కాబట్టి 1,778 మిగిలిన సరుకు బై కన్సైనీ దృష్టిలో మనకి డ్యామేజ్ గూడ్స్ పోయినాక ఆయన చూసింది ఇదే, దీని మీదే ఈయన 240 పెట్టాడండి ఖర్చు. మనకు కావాల్సిన ప్రపోర్షనేట్ దీనికి వచ్చి 80 రూపాయలు. సో 18,302 రూపాయలు ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ రాసుకున్నాం కదండి, 18,302 రూపాయలు అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్.
ఓకేనా. మరి లోడింగ్ ఎలా చేయాలి మేడం? లోడింగ్ ఎప్పుడైనా సరే ఖర్చులు కలుపుకోకుండా ముందు ఉన్నటువంటి దాని మీద చేయాలండి. సో 17,778 ఏదైతే ఉందో దాని మీద 1/4, రైట్. ఆన్ కాస్ట్, మనం ఆన్ కాస్ట్ నుంచి ఆల్రెడీ మనం ఇన్వాయిస్ ప్రైస్ కలిపిన తర్వాత వచ్చాం కాబట్టి ఆ ప్రపోర్షన్, ఆ లోడింగ్ ఎంతైతే ఉందో అది కలుపుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఇలా చేస్తాం. ఓకేనా. మీరు అనొచ్చు సేలింగ్ ప్రైస్ ఇవ్వలేదు కదా అని. ఇదిగోండి, 53,333 రూపాయల గూడ్స్ ని మనకి దాంట్లో 2/3 అమ్మాడు. ఎలా చెప్తారు మీరు అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, క్లియర్ గా చెప్పారండి ఇక్కడ ఒక పాయింట్ ని. ఏమని? ద ఇన్వాయిస్ ప్రైస్ వాజ్ మేడ్ సో యాజ్ టు షో ఏ ప్రాఫిట్ ఆఫ్ 3313 ఆన్ కాస్ట్ కదా. అయితే ఎలా అమ్మారు అనేది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. ఇన్ మీరెడ్ క్వరిషి గూడ్స్ రిసీవ్డ్ బై క్వరిషి వాజ్ సోల్డ్ బై హిమ్, రైట్. క్వరిషి సెడ్, రైట్. ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటి అంటే ఏమి సెల్లింగ్ ప్రైస్ చెప్పలేదు కాబట్టి అమ్మినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరే అమ్మేశారు. ఇన్వాయిస్ ప్రైస్ ఎంతైతే అంత, ఆ ప్రకారంగా వీళ్ళు వర్కింగ్ నోట్స్ 2 అని చెప్పారండి. మనం మొత్తం కూడా ఒకే స్టేట్మెంట్ లో తీసాను నేను. ఇదిగోండి సేల్స్ ఇక్కడ ఉన్నాయి, 35,555 సేల్స్ అండి, రైట్. అది మ్యాటర్. 35,000 పాయింట్ అడ్జస్ట్ చేస్తే 6 అయింది. ఇది ఒకసారి చూసుకోండి. గూడ్స్ డ్యామేజ్ పాయింట్ ఇది. 15,000 లోడింగ్, 18,302 వేసాం మనం, 301 వేసారు వీళ్ళు పాయింట్ అడ్జస్ట్ చేయకుండా. ఇది టోటల్ గూడ్స్. 1,500 రూపీస్ ఏమో కన్సైనర్ ఎక్స్పెన్సెస్, ఇవి రెండు కన్సైన్. ఇవి కమిషన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎలా అమ్మారంట 5%, తర్వాత 2.5. ఇదిగోండి. ఓకేనా. మనకు టోటల్ సేల్స్ చెప్పారు కాబట్టి ఇలా రాసుకోవడమే. లేదు అంటే మొత్తం కలిపి 7.5% గా కూడా రాయొచ్చు. ఇది కమిషన్. తర్వాత నీకు వచ్చేటప్పటికి ట్రాన్సిట్ లో ఉన్నటువంటి గూడ్స్ డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్ లో ఉన్నటువంటి లోడింగ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఈ 4 ఏంటి అంటే అన్సోల్డ్ స్టాక్ లోడింగ్. ఓకేనా అండి. ఈ పాయింట్స్ అన్ని రౌండ్ అప్ చేసిన పాయింట్స్ అన్నిటినీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసుకోండి ఒక్కొక్కటి కూడా. ఇదిగోండి, రైట్. టోటల్ గూడ్స్ లోడింగ్. అండ్ నెక్స్ట్ గూడ్స్ డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, దాని మీద లోడింగ్. తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే కన్సైన్మెంట్ స్టాక్, తర్వాత దాని లోడింగ్. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ అండి. ఇదిగోండి 2/3 సేల్స్, కన్సైని రిసీవ్ చేసుకున్న దాంట్లో 2/3 సేల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా చేశాను నేను. అలా అయితేనే నాకు మీకు ఈజీగా అర్థం అవుతుందని నేను అనుకున్నానండి. నేను అందుకే అలాగే చెప్పాను. మీరు ఈ టేబుల్లో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. దానికి దీని డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మొత్తం ఖర్చుల్ని కలిపేసుకుని చేస్తాడండి. ఇదిగోండి, ఎక్స్పెన్సెస్ ని ఇంక్లూడ్ చేసిన తర్వాత చేస్తాడు. ప్రతిదీ కూడా ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నేను అలా కాకుండా ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసి నేను చేస్తున్నాను అంతే. ఏదైనా ఒకటే, మీకు ఏది ఈజీ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సమ్ అండి. 14th ప్రాబ్లం. Vimal of Delhi sends a consignment of wall clocks to Anand of Kolkata and charges pro forma invoice price so as to show a profit of 25% on cost. The agent received commission 5% on all sales plus 3% del creditory commission on credit sales. అంతా సేల్ మీద అంటే క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్ మీద 5% చేయండి. ఓన్లీ క్రెడిట్ సేల్స్ మీద 3% అని క్లియర్ గా చెప్పారు. స్టాక్ ఆఫ్ గూడ్స్ విత్ ద ఏజెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఏమండి, ఓపెనింగ్ స్టాక్ ఉందంట ఏజెంట్ దగ్గర. అన్సోల్డ్ స్టాక్ ఏదైతే ఉందో ఆయన దగ్గరే ఉంది, అది ఓపెనింగ్ స్టాక్ గా రాసుకున్నాడు. సో 40 క్లాక్స్ ఎట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ 25,000 రూపీస్. సో మనం ఏం చేస్తాము అంటే కన్సైన్మెంట్ అకౌంట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మన ఓపెనింగ్ స్టాక్ 25,000 రూపీస్ రాసుకుంటామండి. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేసి ఈ 1,25,000 రాసుకుంటాం. అది ఓపెనింగ్ స్టాక్ అన్నమాట. అది అది ఎవరి దగ్గర ఉంది? ఏజెంట్ దగ్గరే ఉందండి. ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ 200 క్లాక్స్ కన్సైన్డ్ టు ఆనంద్ 1,25,000 ఇప్పుడు పంపించాడండి. ఇవి పంపించింది మాత్రం ఇవే. అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ చేసేది ఈ 200 మీద, ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఆయనకి రీచ్ అయిపోయినాయి కాబట్టి వాటి గురించి మాట్లాడకూడదు. నెక్స్ట్ రైల్వే చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ఆన్ ద కన్సైన్మెంట్ పెయిడ్ బై విమల్ 3,500. ఓకేనా. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారండి. మనకి ఏం లేదు, ఇంత పెద్దగా ఉంది ఏంటి అనుకుంటారు, చక్కగా ఇచ్చాడు అనమాట, నీట్ గా క్లియర్ గా అంతే. అడ్వాన్స్డ్ ఇది సేల్స్ అండి. ఇదిగోండి టోటల్ సేల్స్ ఏమో ఇవి మొత్తం కలిపితే టోటల్ సేల్స్, క్రెడిట్ సేల్స్ ఏమో 70,000 ఒకటి అంతే. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అట. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాదు కాబట్టి కన్సైన్ ఇవి తీసుకోము. నెక్స్ట్
30 clocks were damaged by the railway for which ఆనంద్ రికవర్డ్. ఇదిగోండి ఈ ఆనంద్ రికవర్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఆనంద్ అకౌంట్ లోనే రాసుకోవాలండి మనం. అంతేగాని కన్సైన్మెంట్ అకౌంట్ మీద ఏమీ రిఫ్లెక్షన్ చూపించదు. ఓన్లీ ఇది కన్సైనీ అకౌంట్ లోనే రాస్తాము. నెక్స్ట్ సేల్స్ ఎక్కడైతే రాస్తామో కన్సైనీ అకౌంట్ లో అక్కడ రాస్తాం. ద డ్యామేజ్ క్లాక్స్ వర్ సోల్డ్ ఆన్ క్యాష్ బై ఆనంద్ ఎట్ 5750. అంతేగాని మనకి మెయిన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో రాయమండి. వీటిని మనం ఈ డ్యామేజ్డ్ గురించి సెపరేట్ గా వాల్యూ చేస్తాం కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో చూపించము, కన్సైనీ అకౌంట్ లో రాస్తాము. నెక్స్ట్ వాటిని సెపరేట్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ ఆఫ్ క్లాక్ ద క్లాక్ ఆన్ క్రెడిట్ 5000 వాజ్ ఇర్రికవరబుల్ అండ్ కన్సిడరబుల్ బ్యాడ్ బై ద ఏజెంట్. 5000 రూపాయలు రావంట. రాకపోయినా కన్సైనర్ కి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదండి అంటే డెలివరీ కమిషన్ ఇస్తున్నామండి మేము, అందుకని. ద ఏజెంట్ రెమిటెడ్ ద బ్యాలెన్స్ డ్యూ బై హిమ్ బై బ్యాంక్ డ్రాఫ్ట్. ఇదండి మనకి సమ్ము. ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. డ్యామేజ్డ్ గుడ్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం టోటల్ గుడ్స్ లో ఎంత అమ్మాడు చూడాలి. అవునా? డ్యామేజ్డ్ గుడ్స్ వచ్చేటప్పటికి ఎంత అండి? ఎక్కడుంది డ్యామేజ్డ్ గూడ్స్? డ్యామేజ్ ఇదిగోండి ఎఫ్ పాయింట్. 30 clocks వర్ డ్యామేజ్డ్. మరి అన్సోల్డ్ స్టాక్ ఎంత చూద్దాం. ఓపెనింగ్ వచ్చేటప్పటికి 40. ఎక్కడ ఉంది మేడం ఓపెనింగ్? ఇదిగోండి ఇక్కడ లేదా? ఇదిగోండి 40 clocks ఎట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్. ఎక్కడ ఉన్నాయండి? స్టాక్ ఆఫ్ గూడ్స్ విత్ ద ఏజెంట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 40. ఇప్పుడు పంపించినవి 200. అవునా? మొత్తం కలిపి 240 అయితే దీంట్లో ఒక 30 డ్యామేజ్ అయిపోతే అర్థమవుతుందా మీకు? ఇలా కాకుండా ఇప్పుడు ఇలా రాసుకుందాం. ఇది కూడా ఒక్క నిమిషం ఆగండి, క్లారిటీగా రాద్దాము. పక్కకు వచ్చేసేయండి, ఇంకా మనకి ఇదంతా ఎందుకు కానీ సోది. గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, రైట్? ఫస్ట్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ 40 గూడ్స్ అట. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత అంటున్నారండి? 25,000. 40 గూడ్స్ 25,000. అలాగే నెక్స్ట్ ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఎన్నండి? 200 గూడ్స్. మొత్తం టోటల్ ప్రైస్ ఎంత? 1,25,000 రూపీస్. అంటే ఈచ్ వచ్చేటప్పటికి ఈచ్ గుడ్ కాస్ట్ కూడా కావాలి. ఎందుకో చెప్తా. ఈచ్ గుడ్ కాస్ట్ ఎలా చూసినా కూడా నీకు 200 అయినా వేసుకోండి, 400 అయినా వేసుకోండి, ఎలా తీసినా కూడా మనకు ఒకటే రేట్ వస్తుంది. సో నేనేం చేస్తానంటే 1,25,000 ఈచ్ రాదండి 200తో క్యాల్కులేట్ చేస్తున్నా. 1,25,000 డివైడెడ్ బై 200 ఈజ్ ఈక్వల్ టు 625 అండి ఈచ్. ఓకేనా? ఈచ్ వచ్చేటప్పటికి 625 రూపీస్ ఇన్క్లూడింగ్ ఇన్వాయిస్ ప్రైస్, లోడింగ్ కూడా కలిపి, రైట్? ఇప్పుడు మనం చూడొచ్చు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఇదిగోండి. టోటల్ గూడ్స్ సెంట్ ఏంటండి? 200 లెస్ గూడ్స్ లాస్ట్ ఎన్ని? 30. క్లియరా? అంటే ఎంత వస్తుంది నీకు? 170. ఇవి ఎవరు రిసీవ్ చేసుకున్నారండి? రిసీవ్డ్ బై కన్సైనీ, రైట్? కన్సైనీ దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందండి? ఓపెనింగ్ స్టాక్ ఆల్రెడీ ఉన్నది ఎంత నీకు? 40. అంటే టోటల్ గూడ్స్ నీకు ఎంతండి ఇప్పుడు? 210. టోటల్ గూడ్స్ దేనికి అంటే అమ్మడానికి రెడీగా ఉన్నాయి 210 మైనస్ ఫర్ సేల్ అని పెడదామే. మైనస్ ఎన్ని అమ్మారు అంటే సేల్ వచ్చేటప్పటికి నీకు చూద్దామా ఎన్ని అమ్మారంటే. ఎక్కడుంది పాయింట్ మనకి ఎంత అమ్మారు అనేది? గూడ్స్ ఇదిగోండి ఇక్కడ 180, రైట్? రౌండ్ అప్ చేశాను, కనబడుతుందా? 180. 30 రూపీస్ ఏంటి అంటే అన్సోల్డ్ స్టాక్. ఇప్పుడు మనం చేయబోతున్నామండి సమ్ము. ఓకే, మనం ఇప్పుడు 2 పాయింట్స్ కనుక్కోవాలి. ఒకటి వచ్చేటప్పటికి డ్యామేజ్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 30కి వాల్యూ చేయాలి, ఈ 30కి వాల్యూ చేయాలి. మనకి కన్సైనర్ ఎక్స్పెన్సెసే
అన్సోల్డ్ స్టాక్ లో మనం ప్రపోర్షనేట్ తీసుకునేది, కన్సైనీ ఎక్స్పెన్సెస్ తీసుకోము. ఎందుకు తీసుకోరండి? ఎందుకు తీసుకోమంటే ఈ పాయింట్ చూడండి, అందరూ కూడాను ఈ పాయింట్ ఏమన్నారంటే నీకు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మేడ్ బై ఏజెంట్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్, ఈ రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాదండి, రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు ఓన్లీ కన్సైనర్వి ఎంత అంటే అవి కూడా 3,500 తీసుకోవాలి. సో మనకి డ్యామేజ్డ్ గూడ్స్ ఆన్సరే ఈ 30 ఇదే కాబట్టి 30, ఇది కూడా 30 అంతే. సో ఇప్పుడు చేద్దాం మనం. 30 గూడ్స్ కదా, ఇక్కడ పక్కకు వచ్చేసేయండి, మనకి ఇంకా ఎందుకు వెళ్ళడం. వాల్యుయేషన్ ఆఫ్ గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్, గూడ్స్ లాస్ట్ ఇన్ ట్రాన్సిట్ అండి. ట్రాన్సిట్ ఎన్నండి మొత్తం మనకి 30 ఇంటూ ఒక్కొక్కటి 625 రూపీస్, 625 అన్నాం. సో ఎంత వచ్చింది నీకు? హెడ్డింగ్ అని పెడదాం దీనికి, ఇది హెడ్డింగ్ అనమాట. రైట్, గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్ at invoice price, is equal to 30 goods into rupees 625. 30 into 625 is equal to 18,750. 18,750. Add non-recurring expenses by లేదా ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది ఎవరండి? కన్సైనర్. ఎన్నిటి మీద పెట్టిన ఖర్చు కావాలి మనకి అంటే ఇదిగోండి 30 బై మొత్తం సరుకు 200. మీరు అంటారు మేడం ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా అండి, ఓపెనింగ్ స్టాక్ మిగిలింది ఎవరి దగ్గర అండి? ఆల్రెడీ వెళ్ళిపోయిందండి ఓపెనింగ్ స్టాక్ అనేది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఎవరి దగ్గర ఉంది అంటే అది కన్సైనర్ దగ్గర ఏమి లేదు, కన్సైనీ దగ్గర ఉంది. క్లియర్ గా చెప్పారు నీకు, ఇదిగోండి స్టాక్ ఆఫ్ గూడ్స్ విత్ ద ఏజెంట్. సో కన్సైనర్ పంపించింది 200 మీద ఇప్పుడు పెట్టినటువంటి ఎక్స్పెన్సెస్ 3,500 రూపీస్ అనేది గమనించండి. లేదండి మంది పోయింది, సగం సగం వస్తుందండి. ఒక నిమిషం అడ్జస్ట్ చేద్దాం. 1 minute అండి. ఏంటో మాయమైపోయింది అన్ని అక్షరాలు. ఇవాళ టైము, ఇవాళ డేట్ 2వ తారీఖు అండి, June 2. విపరీతంగా ఎండగా ఉంది బయట. మొన్నటిదాకానే ఫుల్ వర్షాలు పడ్డాయి, ఊరు కూడా ఎండిపోతా ఉంది. టైం వచ్చేటప్పటికి ఇప్పుడు 3 దాటింది మధ్యాహ్నము. ఏంటండి రాదు? స్టార్ట్ చేసాం కదా మనం ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అని. ఓకే, లైన్లోకి వచ్చినట్టు నింపండి. కనిపిస్తుందా? 30 బై 200 ఇంటూ 3,500 రూపీస్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. రూపీస్ ఎంత వచ్చిందండి వాల్యూ చేస్తే? 30 బై 200 ఇంటూ 3,500 ఈజ్ ఈక్వల్ టు 525 రూపాయలండి. అంటే మొత్తం 200 గూడ్స్ మీద అయితే 3,500. మాకు కావాల్సింది 500, మాకు కావాల్సింది 30K ప్లస్ 18,750 యాడ్ చేస్తే 19,275 వచ్చింది మాకు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తామండి? దీన్ని తీసుకెళ్ళి 19,000, ఇదిగోండి మనకు కావాల్సింది ఇదే కదండి, మెయిన్ రాసాం. ఇప్పుడు దీని మీద ఉన్న లోడింగ్ కనుక్కోవాలంటే మనకి సింపులే కదా, మనకి లోడింగ్ కనుక్కోవడం కూడా ఈజీగా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ ఆఫ్ అవి కూడా 30 అన్సోల్డ్ స్టాక్. ఓకే, ఎన్నండి మనకి? రిమైనింగ్ గూడ్స్ కూడా 30. సో 30 ఇంటూ రూపీస్ 625 ఈజ్ ఈక్వల్ టు
అంతే కదా. 18,750 యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ బై కన్సైనార్ ఎన్నండి 30/200 ఇంటూ రూపీస్ 3,500 రూపీస్. రైట్, రాద్దాం. యాడ్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ బై కన్సైనీ నిల్ ఏం లేవు. సో పైన ఆన్సర్ కింద కూడా 525 575 525 19,275 అండి. 19,275 రైట్. రెండు ఆన్సర్లు కూడా అవే. సో రాసేసాం ఇక్కడ, అయిపోయింది. సేల్స్ ఏమో వాళ్ళే ఇచ్చారు, నువ్వు రాసేదేముంది ఇంకా. ఓకేనా. తర్వాత ఏమో స్టాక్ రిజర్వ్. ఇదిగోండి స్టాక్ రిజర్వ్ ఇక్కడ రాశారు. 25,000 ఇంటూ 25/125. ఇది ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నటువంటి స్టాక్ రిజర్వ్. అదే నేను చెబుతా కదా ఆన్ కాస్ట్ ఆన్ సేల్ అనేసి. ఇదిగోండి ఇక్కడ 25% ఆన్ కాస్ట్ అన్నారు కదా, మీకు కావాలంటే ఒకసారి 25% ఆన్ కాస్ట్ ని మనం ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే, 100లో 25వ భాగం, 100లో 25 అంటే ఎంతండి మనకి 1/5 ఆన్ కాస్ట్. అంతేనా? 1/5 ఏనా? ఓకే. ఎందుకంటే ఇలా రాస్తాం కదా, 100 ఇంటూ 100 ఇంటూ 25% అంటే 25. ఒక నిమిషం. 1/4 కదా ఇది. ఎందుకంటే 100లో ఉండేవి పాతికలు నాలుగేగా. 1/4 ఆన్ కాస్ట్. ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది 1/5 ఆన్ సేల్. ఇది ఓకేనా, ఆన్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇదిగోండి 25,000 ఉంది కదండి. ఇది ఆల్రెడీ ఇన్వాయిస్ ప్రైస్ కలిపేశారు కదా. ఈ 5,000 ఎలా వచ్చిందంటే 25,000 ఇంటూ ఆన్ సేల్ అంటే లోడింగ్ కలిసి ఉంది కాబట్టి 1/5 ఆన్ కాస్ట్ 1/4 ఆన్ సేల్ 1/5 అని 5,000 రూపీస్ వచ్చింది. అలాగే ఈ 1,25,000 రూపీస్ మీద కూడా మనం రాసుకోవాలి కదండి. ఇదిగో ఇక్కడ ఉంది పాయింట్. అంటే ఇక్కడ రాశారులేండి ఆల్రెడీ. దీన్ని నేను ఎలా చదువుతాను, సింపుల్ గా 1,25,000 ఇంటూ 1/5 అనేస్తాను నేను అని. ఓకేనా, ఏదైనా ఒకటేనే తీసేసేయండి. ఇప్పుడు మనకి ఈ 19,279 వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం క్యాల్కులేట్ చేద్దాము. ఇదిగోండి, ఇది 18,750 మీద లోడింగ్, ఇక్కడ కూడా 18,750 మీద లోడింగ్ చూడాలి. ఇదిగోండి 18,000 ఖర్చులు కలపక ముందండి బాబు. 750 ఇంటూ 1/5 ఎంత వస్తుందంటే, రెండు ఒకటే కాబట్టి ఒకటి చేస్తే చాలు. 18,750 ఇంటూ 1/5 ఇజ్ ఈక్వల్ టు 3750 అండి. లోడింగ్ వచ్చేటప్పటికి 3750 లోడింగ్. అది తీసుకొచ్చేసి మనం ఇక్కడ రాశారు 3750. ఇదిగోండి రెండు ఒకటేగా. ఇదిగోండి, అర్థమైందా? అది మ్యాటర్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ యాడ్ చేయకముందండి, అన్సోల్డ్ స్టాక్ అనేది మనం కనుక్కున్నాం కదా. ఇక్కడ 30 ఇంటూ 625 వేసాం కదా, దాని మీద 18,750. ఇదిగోండి 18,750 ఇంటూ 1/5 18,750 ఇంటూ 1/5 అంతే. ఓకేనా, ఇంకా అయిపోయింది. ఇవన్నీ కూడా ఏంటి, ఎక్స్పెన్స్ కమిషన్. టోటల్ సేల్స్ మీద 5%, క్రెడిట్ సేల్స్ మీద 3%. వాళ్ళు క్లియర్ గా చెప్పారు కమిషన్. రైట్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ అలౌడ్ కన్జైన్. ఇవి కన్జైనర్ ఎక్స్పెన్సెస్ అండి. ఇంకా ఏముందండి దీంట్లో తెలియకపోయింది. నెక్స్ట్ కన్జైనీ అకౌంట్ లో వచ్చేటప్పటికి టోటల్ సేల్స్, తర్వాత గూడ్స్ డ్యామేజ్ ఇన్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్ చేసుకున్న అమౌంట్, తర్వాత డ్యామేజ్ గూడ్స్ అమౌంట్ వచ్చింది. ఇవి మొత్తం కూడా ఇక్కడ రాశారు. ఇక ఇవన్నీ కూడా అడ్వాన్స్ తెలిసిందేగా మనకి, కన్సైన్మెంట్ అకౌంట్ లో రాదు. ఇక ఇవన్నీ కూడా నార్మలే. గూడ్స్ డ్యామేజ్ ని మనం సెపరేట్ గా ట్రీట్ చేయాలండి. పైన కన్సైన్మెంట్ లో రాసిన దాన్ని మనం అక్కడ క్రెడిట్ రాసాం కాబట్టి డెబిట్. దీని మీద లోడింగ్ వచ్చేటప్పటికి ఇది రైట్. తర్వాత వచ్చేటప్పటికి నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్,
ఓకేనా? ఈ రెండు అమౌంట్లు ఇలా మొత్తం రాసేసుకుని మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కి పంపిస్తాం. 331,310 3,313 అంతే. ఇదంతా కూడా ఇలా చెప్పారండి. మొత్తం టోటల్ గా 1,25,000 రాసుకుని దానికి 3,500 ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుని ఇట్లా టోటల్ మీద చూస్తారండి. ఇలా ఓకేనా? చూసుకోండి మీకు ఏది ఈజీ అయితే అది. నేనైతే ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే నేను ఇలాగే చెప్తాను, ఇలాగే ఫాలో అవుతాను నేను. అర్థమైందా? ముందేం చేసాం మనం? ఓపెనింగ్ స్టాక్ రాసుకున్నాము, గూడ్స్ సెంటర్ రాసుకున్నాము. అయితే ఒక్కొక్క ఈచ్ గుడ్ కాస్ట్ తీసాను నేను 625. టోటల్ గూడ్స్ సెంటర్ 200. గూడ్స్ లాస్ అయింది 30, 170. ఆల్రెడీ కన్సైనర్ అంటే ఏంటి, కన్సైనీ రిసీవ్ చేసుకున్నది 170. ఆల్రెడీ ఉన్నాయి 40. మొత్తం 210. 210లో 180 అమ్మేస్తే 30 మిగిలినయి. అంటే లాసు 30, మిగిలినయి 30. దాని మీద మనం వాల్యూ చేసాం, పక్కకు వచ్చాము. ఇదిగో లాస్ అయిన 30, ఈచ్ వన్ 625, 18,750 అట్ ఇన్వాయిస్ ప్రైస్. ఏవి అంటే గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్. మాకు కావాల్సిన 30 గూడ్స్ మీద పెట్టిన ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ కన్సైనర్వే, ఎందుకంటే కన్సైనీ దగ్గర రాకముందే పోయినాయి కాబట్టి. సో 30/200 ఇంటూ 3,500. సో ఇలా తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత? రిమైనింగ్ 30, ఈచ్ గుడ్ 625. తర్వాత కన్సైనార్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్, కన్సైనీవి కూడా తీసుకోవాలి కానీ కన్సైనీవి లేవు. ఒకవేళ ఉంటే కనుక 200 కాదు కదండి కన్సైనీ దృష్టిలో. ఎన్ని కన్సైనీ చేరిందే 170 మీద చూసేవాళ్ళం అండి, కానీ లేవు. అంతే. ఓకేనా? రైట్. ఇంకొక రెండు లెక్కలు ఉన్నట్టున్నాయండి, చూద్దాం తర్వాత. బాగా ఎండగా ఉంది బయట, నోరు కూడా ఎండిపోతుంది క్లాస్ చెప్తుంటే. ఇవాళ జూన్ 2వ తారీఖు, చాలా ఎండగా ఉందండి బయట. ఓకే.